హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఇది నేనైతే నా పద్ధతిలో ఇలాగే చేస్తాను, చూడండి. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీ. బాగా బీట్ చేసుకోవాలి, బాగా ఫోమ్ వచ్చేదాకా. ఓకేనా? అలాగే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసి చూపిస్తాను మీకు. 4 ఎగ్సే కాబట్టి సాల్ట్ అన్నమాట. కొంచెం పసుపు అనేది వేస్తాను. ఇదిగోండి, లైట్గా పసుపు కూడా. ఓకేనా? ఇవ్వండి, బాగా ఫోమ్ వచ్చేదాకా, అంటే నొరగలాగా వచ్చేదాకా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఏమో కూరగాయలు కోసుకుందాము. కూరగాయలు కూడా ఎక్కువ కాదండి. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిరపకాయలు, అంతే. ఓకేనా? ఇవి కోసుకుందాం. చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. బాగా చిన్న ముక్కలు కోయాలి. ఓకేనా? మీకు ఇష్టమైతే పొడుగ్గా కూడా కోసుకోండి. అలా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్లోకి పచ్చిమిరపకాయలు గింజ ఎక్కువ ఉంది. ఇప్పుడు క్యాప్సికమ్. మనకి క్యాప్సికమ్ ఎక్కువ పట్టదు. ఇదిగోండి, మీకు ఇష్టమైతే ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా కోసుకోవచ్చు, మీ ఇష్టం. ఆనియన్ మన ఇష్టం అండి. చిన్నగా కోసుకోవచ్చు, లేకపోతే పెద్దగా కోసుకోవచ్చు. నేనైతే చిన్నగానే కోస్తున్నాను. ఇదిగోండి, ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఆయిల్ వేద్దాం. ఎగ్ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ వేద్దాం. వస్తుంది అది బాగా. మనం ఇందాక ఇదిగోండి ఎగ్ ఇట్లా బీట్ చేసుకున్నాం కదా, బాగా ఫోమ్ వచ్చేటట్టు బీట్ చేసుకున్నాం. ఇది వేసేద్దాం. మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినాకనే వేయండి. నేను కొంచెం హీట్ ఎక్క ముందే వేస్తాను. ఆయిల్ మాత్రం హీట్ ఎక్కినాకనే వేయండి. ఇదిగోండి, ఇది చూసారా ఆమ్లెట్ లాగా వచ్చింది కదా, ఇంకా కొంచెం ఉంది కదా ఎగ్ది. ఈ టైం నాకు పెద్ద సైజు కావాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి.
చూడండి, ఇదిగోండి ఇలాగ పెద్ద పెద్దగా రావాలి. ఇట్లా ఉంటేనే తెలుసా మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలాగ నాకైతే ఇలాగైతే ఇష్టం. ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మనం ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేయడానికి కొంచెం ఆయిల్ వేసాను, అది హీట్ అవ్వాలి. వేసి కలుపుడు బాగా వేగినాక చెప్తాను. అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, అది బాగా ఫ్రై. గరం మసాలా, అది లైట్గా సోయా సాస్, చాలా బాగుంటుంది, వేసుకోండి. ఒకవేళ లేదనుకుంటే తీసుకోవచ్చు. కొంచెం లైట్గా వెనిగర్ అండి, ఎక్కువ అంతే. ఫ్రై చేద్దాం. ఓకే, కారం మాత్రం లైట్గా వేసుకోండి, ఎక్కువ వద్దు. ఇది కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది. ఓకేనా, అంతే. సాల్ట్ కూడా వేసేసుకుందాం. రైస్లోకి నీటిలోకి ఎంత కావాలో అంత. ఇప్పుడు ఫైనల్లీ రైస్ వేసేద్దాం. ఇది ఆల్రెడీ మిగిలిన అన్నం. ఇప్పుడు దీన్ని కలిపేద్దాము, బాగా కలుపుకుందాం. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి బాగా. ఇది ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకోండి. మనం ఆల్రెడీ ఎగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసేద్దాం. అది వేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఒక్క మినిమం 3 minutes దాకా కంటిన్యూస్గా కలపండి. అప్పుడు వస్తుంది మంచి ఫ్లేవర్, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, కలపాలి. సో ఫైనల్లీ ఇదండి, అయిపోయింది. ఓకేనా, నేనైతే ఈ పద్ధతిలోనే చేస్తాను. చిల్లీ పౌడర్ బదులు మిరియాల పౌడర్ ఉంటే అది వేసుకోండి, బాగుంటుంది. సరే, ఉంటానండి, బాయ్.